ఏపీ వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. మొంతా తుపాను తీరం దాటినా దాని ప్రభావం కొనసాగుతోంది. చాలా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అటు రాయలసీమ సైతం భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో భారీ వర్షాలకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి నివాస గృహం కుప్పకూలింది. కొద్ది రోజులుగా బ్రహ్మంగారి మఠంలో పరిధిలో వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం కూలిపోయింది. అయితే ఈ విషయంలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయని, కొందరు అరిష్టమని చెబుతున్నారు. కాలజ్ఞానకర్తగా ప్రపంచవ్యాప్తంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి విశేష గుర్తింపు ఉంది. ఎంతో మంది భక్తులు వీరబ్రహ్మం స్వామి సమాధిని దర్శించుకుంటారు. ఆయన నివాస గృహాన్ని సందర్శిస్తూ ఉంటారు. అంతటి చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఈ నివాసం 16వ శతాబ్దపు నాటిది. పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కానీ మరమ్మతులు చేయించలేదు. కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మంగారి మఠాన్ని అభివృద్ధి చేస్తున్నామంటున్న అధికారులు నివాస గృహం విషయంలో మాత్రం నిర్లక్ష్యం వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ బ్రహ్మంగారి నివాసాన్ని, మఠాన్ని నిత్యం తెలుగు రాష్ట్రాల ప్రజలు సందర్శిస్తూ ఉంటారు. పక్కనార కర్ణాటక నుంచి భక్తులు సైతం వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారి మఠం అభివృద్ధి చేస్తామని అధికారులు చెప్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఇక్కడికి వచ్చే భక్తులకు వసతులు అందడం లేదు. తాజాగా వర్షం కారణంగా బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక కట్టడం కాపాడడంలో అధికారులతో పాటు వారసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అరిష్టమంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు బ్రహ్మంగారి మఠం నూతన అధిపతి నియామకం కోసం సన్నాహకాలు మొదలయ్యాయి. ఇందుకు గాను మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మఠాధిపతిగా తమకు అవకాశం కల్పించాలని కోరుతూ వెంకటాద్రి స్వామి, గోవింద స్వామి, భద్రయ్య స్వామి కోరుతూ వచ్చారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా సరైన అర్హతలు ఉన్నవారికి మఠాధిపతిగా అవకాశం కల్పించనున్నారు.